నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం. హలో అండి, నమస్తే. యాక్చువల్గా నేను వైష్ణవ దివ్య దేశాల గురించి పెడుతున్నాను కదండి. ఇప్పుడు 27వ దివ్య దేశం గురించి మీకు చెప్తున్నాను కదా. వీటిల్లో అంటే ఒక 14 దివ్యక్షేత్రాలు, దివ్య దేశాలు పక్కనే ఉంటాయండి. అవి మీకు ఒక గైడ్ కానీ ఒక ప్రాపర్గా చూపించే వాళ్ళు లేకపోతే ఏ టైంకి ఏ గుడి ఉందనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఈ దివ్య దేశాలు చూద్దాం అనుకున్నప్పుడు చాలా ట్రై చేశానండి. తెలుగులో నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరక్క నేను అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను, మంచిగా రాసుకుని ఆ దివ్య దేశాల గురించి ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్తున్నాను కదా. సో ఈ 14 ఉంటాయండి, పక్కనే ఉంటాయన్నమాట ఈ దివ్య దేశాలు. వీటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఒకవేళ మీకు గైడ్ ఉంటే మీకు చాలా బాగా చూపిస్తారంటే వాటి గురించిన దివ్య దేశాల గురించి కూడా నేను మీకు చెప్తాను. బట్ అదేంటంటే ఒక టైంకి ఒక గుడి తెరుస్తారు, ఒక టైంకి తొందరగా గుడి మూసేస్తారు. అక్కడ పూజారులు ఉంటారు కదండి, వాళ్ళు ఒక గుడి మూసి ఒక గుడికి వెళ్ళి పూజ చేయాలి, ఒక గుడి మూసి ఒక దగ్గరకు వచ్చి పూజ చేయాలి. కాబట్టి మీరు వెళ్ళే టైంలో ఒకవేళ కనుక వాళ్ళు మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఆ గుడి మిస్ అయిపోతారు. కాబట్టి ఈ 14 లోపలికి చిన్న ఊరు చుట్టుపక్కలే ఉంటాయన్నమాట. ఈ స్థల పురాణం ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. సో ఈ 14 దివ్య దేశాల పేర్లు ఏంటంటే, ఇవి చూడటానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గైడ్ని పెట్టుకోండి. మీరు 1:30 లోపల, హాఫ్ డే లోపల మీరు 14 దివ్య దేశాలు కవర్ చేసేసుకోవచ్చు. ఆ 14 దివ్య దేశాలు ఏంటంటే కళైచీరామ విన్నగరం, తిరువెళ్ళాకులాం, తిరువైకుంఠ విన్నగరం, తిరువన్ పురుషోత్తమన్, తిరుతేత్రియాంబలం, తిరుమణిమాడ కోవిల్, తిరు అరిమేయ విన్నగరం, తిరు సెంపోన్సాయ్, తిరుమణిక్కూడం, తిరుకవలాంబడి, తిరుతేవనార్తోగై, నాన్మదియ పెరుమాళ్, తిరువాలి తిరునగర్, తిరుపార్థన్పల్లి. ఇవన్నీ చిన్నగా దగ్గరలో ఉంటాయండి. తప్పకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుడి పూజారులండి 14 దివ్య దేశాలు ఉన్నాయి కదా, చాలా ఆర్థికంగా చాలా తక్కువలో ఉంటారండి. ఒకవేళ కనుక మీకు తోచిన తృణమో పణమో వాళ్ళకి తప్పకుండా మీ తోచినంత సహాయం చేయమని నేను కూడా వాళ్ళ తరఫున వేడుకుంటున్నాను. పాపం మనం వెళ్ళి ఆ గుడిలో మనం వేసే దక్షిణ అదే వాళ్ళకి మంచి ఆదాయం, రాబడి. పెరుమాళ్ళకి సేవ చేసే వీళ్ళు మనం అనుకుంటున్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇన్ని చూస్తాం కదండి, మనం ఈ వాళ్ళకంటూ ఎటువంటి ఆర్థికంగా పెద్ద ఆర్థిక స్తోమత లేని భగవంతుడిని కొలిచే పూజారులు అన్నమాట వాళ్ళు. మీకు తోచిన తృణమో పణమో తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పొద్దున్నే లేచి అవన్నీ పెరుమాళ్ళకి సేవ చేసి లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళకి మనవంతు సహాయంగా మనం కూడా భగవంతుడికి ఇచ్చే దాంట్లో కొంత వీళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 14 దివ్య దేశాలు హాఫ్ డేలో మీరు కవర్ చేయొచ్చు, 1:30కి అనమాట. కాకపోతే ఇందులో ఏ గుడి తెరిచి ఉంటుంది, ఏ గుడి మూసి ఉంటుంది, ఈ గుడికి పూజారు చేసి అక్కడ రావాలి, అక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇదంతా ఉంటుంది. కాబట్టి స్పెషల్గా ఈ 14 దివ్య దేశాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. 108 దివ్య దేశికాలలో 27వది తిరునాన్గూర్, తిరుక్కావళాంబడి అని పిలుస్తారు. మూలమూర్తి శ్రీ గోపాలకృష్ణన్, ఉత్సవమూర్తి రాజగోపాల స్వామి కన్నన్, తాయారు శ్రీ శంగమల నాச்சியார், తీర్థం తాడమలర్ పొయ్యిగై, విమానం స్వయంభూ విమానం, రుద్రునికి సీనై ముదలియారికి ప్రత్యక్షం, ఆగమం పంచరాత్రం. పెరుమాళ్ గోపాలకృష్ణన్ రుక్మిణి సత్యభామలతో కలిసి ద్వారకలోలాగా కృష్ణునిలాగా దర్శనమిచ్చే దివ్యక్షేత్రం. చోళనాడు దివ్య దేశాలలో వస్తుంది ఇది. దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి పోవద్దని శివుడు పార్వతీదేవికి చెప్తారు. కన్నతండ్రి నిర్వహిస్తున్న యజ్ఞం కావడంతో పార్వతి శివుడు వారిస్తున్నా వెళ్తారు. అక్కడ అమర్యాదగా ఉంటుందని వెళ్ళొద్దని చెప్తున్నా వెళ్ళగా జరిగిన అమ్మవారి అమర్యాదకు తల్లి ఆత్మహత్య చేసుకుంటారు. శివుడు కోపంతో రుద్రతాండవం చేయగా ఆయన జట నుంచి ఏకాదశ రుద్రులు అవతరిస్తారు. 11
క్షేత్రాలు సీర్కాళ్ళ చుట్టుపక్కల 11 ఉన్నాయి. 5-6 మైళ్ళ దూరంలో ఈ క్షేత్రాలున్నాయి. ఆదిత్యులు 12, రుద్రులు 11. రుద్రుని కోపం తగ్గించడానికి ఋషులు, మునులు, దేవతలు పెరుమాళ్ళని ప్రార్థిస్తారు. 11 క్షేత్రాలలో విష్ణుమూర్తి ఆలయాలు దర్శనమిస్తాయి. వాటిల్లో ప్రత్యక్షమయ్యి స్వామి శివుని కోపాన్ని తగ్గిస్తారు. తిరునాన్గూర్ చుట్టూ 11 దివ్య దేశాలు ఉన్నాయి. గరుడోత్సవ సేవను అత్యద్భుతంగా 60,000 మంది హాజరయ్యేలా ఇక్కడ జరుపుతారు. తిరుమంగయాళ్వార్లు సేవించిన అద్భుత క్షేత్రం. ఈ 11 రుద్రులకు ప్రత్యక్షమై శివుని కోపాన్ని తగ్గించిన క్షేత్రాలు తిరుక్కావలాంబడి, తిరు అరిమేయ విన్నగరం, తిరువన్ పురుషోత్తమం, తిరుసెంపోన్సై, తిరుమణిమాడ కోయిల్, తిరువైకుంఠ విన్నగరం, తిరుత్తేవనార్తోగై, తిరుతెచ్చియాంబలం, తిరుమణికూడం, తిరువెల్లికూడం, తిరుపార్థన్పల్లి. వీటికి విడిగా సీర్కాళి దగ్గర 12వది కళైచీరామ విన్నగరం ఉంటుంది. ఏకాదశ రుద్రులకు స్వామి ప్రత్యక్షమై దర్శనమిచ్చి ఈ పెరుమాళ్ళు కోపాన్ని తగ్గించారు. నలుమూలల నుంచి కంచి, శ్రీరంగం, బృందావనం, ద్వారకా, అయోధ్య మొదలైన చోటు నుంచి స్వామి రుద్రుని కోసం వచ్చారని చెప్తారు. ఇక్కడ రుక్మిణి సత్యభామలతో కలిసి ఉన్న పెరుమాళ్ ఈ ప్రదేశమంతా పారిజాత పూలతో పూర్తిగా నిండి ఉండేది. అందుకే దీనిని తిరుక్కావలాంబడి అని పిలుస్తారు. ఒకసారి నరకుడు అనే రాక్షసుడు ఇంద్రునితో యుద్ధం చేసి ఓడించి ఆయన సంపదంతా దోచుకున్నారు. ఇంద్రుడు స్వామిని శరణు వేడి సంపదను అంతా తిరిగి ఇప్పించమని వేడుకున్నారు. దాంతో స్వామి కరుణించి నరకుని ఓడించి తిరిగి సంపదనంతా ఇంద్రునికి ఇప్పించారు. ఇంద్రలోకానికి తిరిగి సంపదనంతా చేకూర్చారు. దాంతో ఇంద్రుడు సంతోషించి బుట్ట నిండా పారిజాత పూలు తీసుకుని రాణి అయిన రుక్మిణికి ఇచ్చారు. అది తెలిసిన సత్యభామ కలత చెందింది. అది తనకి ఇవ్వలేదని, ఒక పువ్వును కూడా తనకి ఇవ్వలేదని బాధపడింది. కానీ తనకి ఇవ్వలేదు. సత్యభామ తనకు ఎలా అయినా ఆ పూలను కావాలని స్వామిని అడగగా పారిజాత వనాన్ని తీసుకొస్తానని చెప్తారు. దానికోసం ఆయన ఎంత వెతికినా దొరకదు. తన దేవేరిని ఎలా అయినా సంతోషపరచాలని అనుకుంటారు. చివరికి రుక్మిణి సత్యభామ సమేతుడైన గోపాలకృష్ణ పరమాత్మ శివుని సహాయంతో పారిజాత పూలతో పరిమళ భరితమైన ఈ ప్రదేశాన్ని కనుగొని ఇక్కడికి దిగి వచ్చారు. కవలం అనగా గాఢమైన పువ్వులతో నిండిన అని అర్థం. అందుకే దీని పేరు తిరుక్కవలాంబడి. తిరుమంగయాళ్వార్లు మరియు మంగైమథం ఆళ్వారుల జన్మస్థలం. సంవత్సరంలో 1000 భక్తులకు ఆయన అన్నదానం చేసేవారు. ఇది పంచనరసింహ క్షేత్రాలలో ఒకటి. అద్భుతమైన దివ్యక్షేత్రం తిరుక్కవలాంబడి. ఈ దివ్యదేశం తిరుక్కావలంబాడి, రాజగోపాలం. మొత్తం పారిజాత పుష్పాలతో నిండిన సుగంధభరితమైన స్థలం ఇది. కాబట్టి దీనికి తిరుక్కవలాంబడి అని పేరు. నరకుడి నుంచి ఇంద్రుడితో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు సంపదంతా పోగొట్టుకుంటాడు. అప్పుడు స్వామివారిని వేడుకుండగా స్వామి ఇంద్రుడిని ఓడించి తిరిగి సంపదనంతా ఇంద్రుడికి ఇస్తారు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి స్వర్గంలోని పారిజాత పూల బుట్టని రుక్మిణికి ఇస్తారు. అప్పుడు సత్యభామ బాధపడి తనకు ఒక్క పువ్వైనా ఇవ్వలేదనుకుంటారు. తనకి పూలు కావాలని అమ్మవారు అడగగా అప్పుడు శివుడి సలహా మేరకు ఈ ప్రదేశాన్ని కొనుగొని ఈ ప్రదేశమంతా పారిజాత పూలతో నిండి ఉండేది. కాబట్టి దీనికి తిరుక్కవలాంబడి అని పేరు. కృష్ణుడు సత్యభామ రుక్మిణితో కలిసి ఉంటారా. ఇక్కడ అమ్మవారికి సన్నిధి లేదు. అద్భుతమైన దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.